హాయ్ ఫ్రెండ్స్, గోంగూర ఎండి చేప కర్రీ తయారీ విధానం చూడండి. ఫస్ట్ గోంగూర శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాకలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ రేఖ కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతుండగానే పక్కన ఎండి చేపలు నానబెట్టుకోవాలి. నీట్గా కడుక్కొని పక్కన తీసుకోవాలి. ఇది ఈ లోపల ఉడికింది, శుభ్రంగా మెత్తగా అవ్వాలి. అవ్విన తర్వాత దాన్ని బాగా రోస్ట్గా రుబ్బి తర్వాత బాండి పెట్టుకుని అందులో ఎండి చేపలు వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఈ పక్కకు పెట్టుకొని జీలకర్ర, ఎండుమిరగాయ, ఎల్లుల్లిపాయ వేసుకొని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత గోంగూర వేసేయాలి. గోంగూర వేసుకొని బాగా తిప్పాలి. గోంగూర బాగా తిప్పితే ఒక 2 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత అయిపోద్ది. అయిపోయిన తర్వాత వేడి వేడిగా అన్నంలో వేసుకొని టేస్ట్ చేయాలి. నేను వేసుకొని తిని టేస్ట్ చూసి చెప్పాను, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఈ వంటకం గురించి. నేను ఇది సెకండ్ టైము ఈ రెసిపీ ట్రై చేయడం. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంది. నా ఛానల్ కానీ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉందండి. ఎండు చేప కూడా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.